చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా మువ్వల ఎస్తేరు రాణి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఆమెను గెలిపిస్తే సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తారని ఆమె అన్నారు. ఇక గతంలో బహుజన సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. నా పేరు ఎస్తేరు రాణి మువ్వల. చింతలపూడి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. ఈరోజే నామినేషన్ వేశాను. గతంలో నేను బహుజన్ సమాజ్ పార్టీ నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అమలాపురం ఎంపీగా బాలయ్య గారు చనిపోయాక ఎంపీగా కంటెస్ట్ చేశాను. అది కాకుండా దళితుల కోసం ఉద్యమాలు చేసి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళి లాఠీ దెబ్బలు తిని చాలా వర్క్ చేసిన వ్యక్తిగా నేను ఈరోజు చింతలపూడి నియోజకవర్గం వచ్చాను. ఎస్సీ కాన్స్టిట్యున్సీలో నేను ఎప్పుడూ పోటీ చేయలేదు. నర్సాపూర్ పార్లమెంటు పరిధిలో నర్సాపూర్, భీమవరం, గుండి, పాలకొల్లు పోటీ చేయడం జరిగింది. నా పొలిటికల్ ఎంట్రెన్సే 1994 కాన్షీరామ్ గారు ఆదేశం మేరకు నేను 4 సార్లు పోటీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరంగా ఎస్సీలకు సీట్లు ఇచ్చారే తప్ప ఏ పార్టీలు ఎస్సీలకు సీట్లు ఇవ్వలేదు. ఇంకొక విషయం, తెలియని విషయం ఏంటంటే ఎస్సీలు ఎవరి దగ్గరికి వెళ్ళి పార్టీ టిక్కెట్లు అడగాల్సిన అవసరం లేదు. 175 స్థానాల్లో 100కు 15% డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరంగా రాయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఈ ఎస్సీలు కూడా పార్టీల దగ్గరికి వెళ్ళి టిక్కెట్లు తీసుకోవడం జరుగుతుంది. నేను పార్టీలు వ్యతిరేకించట్లేదు. కానీ ఒకనొకప్పుడు ఈ చింతలపూడి నియోజకవర్గంలో కోటగిరి విద్యాధర్ ఇండిపెండెంట్గా పోటీ చేసి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అదే క్రమంలో ఇక్కడ ఎస్సీలు ఎంతమంది ఉన్నా కేవలం పార్టీ టిక్కెట్లు తీసుకోకుండా పోటీ చేసి ఉంటే ఎవరొకరు అసెంబ్లీకి వెళ్తారు. ₹1 ఖర్చు కూడా ఉండదు. కానీ ఈరోజు అన్ని పార్టీలు వైఎస్ఆర్, తెలుగుదేశం, కాంగ్రెస్ వేల రూపాయలు వెచ్చించి ఈరోజు ఎవరైతే ఎమ్మెల్యేలు పోటీగా చేస్తున్నారో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ చేతిలో పెట్టుకుని ఈరోజు వాళ్లే తిప్పుకుని ఓట్లు వేయిస్తున్నారే తప్ప నిజమైన ప్రజాస్వామ్యం ఇక్కడ లేదు. అందుకని నేను ఈ రోజున పార్టీల నుంచి బయటకు వచ్చి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇక్కడ చింతలపూడి నియోజకవర్గంలో ఓటుకి 2,000 ఇస్తున్నారు. ఆ 2,000 రూపాయలు డివైడ్ చేస్తే 1800 రోజుల్లో రోజుకొక్క రూపాయి పడింది. ఇది ప్రజలు గమనించాలి. ఈ రోజైతే మద్యంతో, సారాతో, డబ్బులతో, పలావులతో మనుషులను ఈ విధంగా కూలికి తీసుకొస్తున్నారు. ఇదే జనం కాంగ్రెస్, ఇదే జనం వైఎస్ఆర్, ఇదే జనం తెలుగుదేశం, ఇదే జనం జనసేన. ఇది జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు చదువుకున్న మహిళగా